రైట్. సబిత గారు, ఇక పరిపాలన విషయానికి, తెలంగాణలో ఉన్న ప్రభుత్వం విషయానికి వద్దాం. మీరు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, కేసీఆర్ నలుగురు క్యాబినెట్లో పనిచేశారు. పాలనా యంత్రాంగం మీద మీకు పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు కూడా 8-9 నెలల నుంచి అవుతుంది ప్రభుత్వం, ప్రతిపక్షం. ఎలా ఉంది రాష్ట్రంలో పాలన, ఎలా సాగుతుందని మీకు అనిపిస్తుంది? గత ముఖ్యమంత్రుల పాలనతో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి పరిపాలనపై సబితా ఇంద్రారెడ్డి, అంటే అక్కలాంటి సబిత ఏం ఫీల్ అవుతున్నారు మీ తమ్ముని పాలనపై? కాంగ్రెస్ పార్టీ పాలన అండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ పాలన గురించి చెప్పాలి. గత 8 నెలల నుండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదండి. రైతులకు సంబంధించిన విషయాన్ని పక్కన పెట్టేశారు. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ ఎక్కడెవరికి రుణమాఫీ అవుతుందో, ఎవరిని అడగాలో, ఎవరికి చెప్పాలో క్లారిటీ లేదు. అసెంబ్లీ ఫ్లోర్ నుండి అడుగుతుంటే అక్కడ కూడా సమాధానం చెప్పరు. ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఇంకెంతమందికి ఇవ్వాలి అనే క్లారిటీ అసెంబ్లీలో కూడా చెప్పే ధైర్యం లేకుండా పోయి ఉన్నారు. రెండవది, విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగ యువతకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. దాని మీద క్లారిటీ అడిగితే ఆ రోజు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆ రోజు కూడా ఒక అసెంబ్లీలో చెప్పేసి వెళ్ళిపోయి ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మీద మాట్లాడదామంటే లా అండ్ ఆర్డర్ గురించి ఏం ప్రశ్నించినా అక్కడ నుండి సమాధానం ఉండదు. విద్యార్థులకు సంబంధించి, స్కూల్ సంబంధించి అని, విద్యాశాఖకు సంబంధించిన ఇష్యూస్ ఎట్లా ఉన్నాయని రోజు ఒక వార్త వింటూ ఉన్నాం. ఈరోజు హాస్టల్స్లలో, గురుకులాలలో కానీ హాస్టల్స్లలో కానీ పిల్లలు చనిపోతుంటే స్పందించడానికి ప్రభుత్వం దగ్గర కనీసం సమయం లేదండి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 36 మంది పిల్లలు ఈరోజు హాస్టల్స్లలో చనిపోయి ఉన్నారు. దాదాపు 500-600 మంది పిల్లలు సిక్ అయి ఉన్నారు. బట్ ఎవరిని అడగాలో తెలీదు, ఎవరు సమాధానం చెప్తారో తెలీదు, ఎవరు పర్యవేక్షిస్తున్నారో తెలియని పరిస్థితులలో ఉన్నారు. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే రోజు ఏడో ఒక దగ్గర గ్యాంగ్ రేప్ కావడమో, లేకపోతే ఇంకా ఏదో ఒక రకంగా దాడి జరగడం అనేది చూస్తూ ఉన్నాం. ఈ 8 నెలల్లో జరిగిన అన్ని గ్యాంగ్ రేప్స్ ఇంకెప్పుడు జరిగి ఉండయి ఈ రాష్ట్రంలో కానీ, నగరంలో కానీ. అసలు ఈ నగరానికి ఏమైందని ఆలోచిస్తూ ఉంటే ఏ మూలకి ఏం జరుగుతుందో, సాయంత్రం వరకు ఏం వార్త వస్తుందో అనే భయంతో ఆడబిడ్డల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సందర్భం. ఇక కుక్కలకు సంబంధించి, గతంలో కుక్కలు గర్వాలేవంటే కరిసి ఉంటాయి, కానీ కుక్క కాటుకు సంబంధించి వింటూ ఉన్నాం. నిన్ననే వరంగల్ హాస్పిటల్లో చూస్తున్నాం, నిన్న నార్సింగ్లో చూసినాం, మొన్న ఇబ్రాహీంపట్నంలో చూస్తున్నాం. కానీ ఎవరు స్పందించాలి? ప్రభుత్వం కదా స్పందించాల్సింది. ఎక్కడైనా స్పందిస్తుందా ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని మీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నానండి. ఏ రంగం చూసినా, ఎక్కడ చూసినా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంత ప్రభుత్వ వైఫల్యం ఉంటే ఖచ్చితంగా ప్రజలు ప్రతిపక్షం వైపు ఉండాలి. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో 38-39% ఓట్లు వస్తే, పార్లమెంట్ ఎన్నికలు అంటే 6 నెలల గ్యాప్లో వచ్చాయి, అందులో 16% మీ ఓట్ బ్యాంక్ పడిపోయింది. ఆ తర్వాత మీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలంతా కూడా పార్టీలు మారుతున్నారు. అంటే ప్రభుత్వంపై నమ్మకంతో వాళ్ళు వెళ్తున్నారు అనుకోవచ్చా? ప్రతిపక్షాన్ని నమ్మలేక, కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం లేక పోతున్నారని అనుకోకూడదా మనం? పార్లమెంట్లో జరిగిన ఎన్నికల్లో ఆ రోజున్న పరిస్థితులు ఏ విధంగా జరిగినాయి అనేది 2 నేషనల్ పార్టీస్ మధ్యలో జరిగినట్టు, లేకపోతే 2 కూటమిల మధ్యలో జరిగిన ఎన్నికల్లాగానే చూస్తున్నారు. ఆ రోజు ప్రాంతీయ పార్టీలకు ఇంపార్టెన్స్ కాకుండా ప్రజలు కూడా ఈ కూటమి లేకపోతే ఆ కూటమి అన్నట్టు చూస్తున్న సందర్భాన్ని మనం పార్లమెంట్ ఎలక్షన్లో చూస్తున్నాం. ఇక మీరు అన్నారు ఇప్పుడు పోతున్నారు కదంటే, పోయిన వాళ్ళు ఎప్పుడు పోయారండి? పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు కదా. మరి మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ మొత్తం విలీనం అయిపోతుందని చెప్పారు కదా. బీఆర్ఎస్ పార్టీ మొత్తం విలీనం అయిపోతుందని చెప్పిన సందర్భం విన్నాం కదా. అవును. సో ఆ విధంగా చెప్పి ఏదో ఒక రకంగా మభ్యపెట్టాలి, ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచన, నాయకులను మభ్యపెట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేసిందనే స్పష్టంగా కనిపిస్తుందండి.